ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీకందరికీ శుభములు కలుగునుగాక. మనం క్రిస్మస్ దినాన్ని జరిపించుకుని ఉన్నాం. నూతన సంవత్సరంలోనికి దేవుడు మనల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఉండగా అందరి హృదయాలు మీరు నూతనంగా సిద్ధపరచుకొని ఆ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలని ముందుగా మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా. అడ్వాన్స్గా మీరందరూ కూడా దేవుని యందు భయము భక్తి కలిగి ఈ యొక్క నూతన సంవత్సరంలో వ్యర్థమైన వాటి వైపు వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఆ యొక్క నూతన సంవత్సరంలోనికి అడుగుపెట్టి వాగ్దానాలు తీసుకుని ఆ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేర్చబడుతుందని నమ్మి అందరూ కూడా దేవుని సన్నిధిలో గడపాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఈ దినం మన వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు వీరంతా కూడా ఏకీభవించండి. మహాగరుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువ, మా దేవ, మా రక్షక, మీకు వందనాలు. నైనా ప్రభువ, నిత్యము స్తుతులపై ఆసీనుడమైన దేవ, నైనా నీకు వందనాలు. దేవాది నా తండ్రి, వేలాది దూతులతో నిత్యము కొనియాడబడుతున్నటువంటి మా ప్రభువ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రభువ, ఈ లోకంలో కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి నామములో కరోనా వైరస్ని మేము బంధిస్తున్నాం తండ్రి. మీరు ఈ లోకంలో దేనిని బంధిస్తారో అది పరలోకంలో బంధింపబడి ఉన్నారు ప్రభా. పరలోకంలో దేనిని విప్పుతారో అది భూలోకంలో విప్పబడి ఉన్నారు ప్రభా. మీరిచ్చినటువంటి ప్రభా అధికారము గల ఆత్మచేత ప్రభా మేము ప్రవచిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువారి నామములో కరోనా వైరస్ని యేసుక్రీస్తు ప్రభువారి నామములో బంధిస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబంలో సమాధానం కలుగునుగాక, సంతోషం కలుగునుగాక. చంటి బిడ్డల చుట్టూ నీ కంచె వేస్తున్నాను తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల చుట్టూ నీ కంచె వేస్తున్నాను ప్రభా. యవ్వన బిడ్డల చుట్టూ నీ కంచె వేస్తున్నాను అయ్యా. ప్రతి మానవుడిని, ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడిని ప్రభా మీరు రక్షించడానికి ఈ లోకానికి లోకరక్షకుడిగా వచ్చావని గ్రహించి అందరూ నీ పాద సన్నిధిలో ప్రభా తండ్రి మొరపెట్టి నీ కనికరాన్ని, నీ దీవెళ్ళు, నీ ఆశీర్వాదాలు పొందుకునేటటువంటి ధన్యత ప్రతి బిడ్డకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెడుతూ ఉండగా నూతన ఆనందం, నూతన సమాధానం, నూతన సంతోషం కలిగి పాతవన్నిటినీ గతించిపోయిన ఇదిగో క్రొత్తవ ఆయన అన్నావు ప్రభా. అవును తండ్రి, క్రొత్త జీవితాన్ని ప్రారంభించే విధముగా ప్రతి ఒక్కరిని దీవించండి. అప్పుల్లో కూరుకుపోయినటువంటి ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు ప్రభువారి నామములో విడుదల పొందుకుందరుగాక. అనారోగ్యంగానే బిడ్డలు యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్వస్థత పొందుకుందరుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపి నీ సాక్షి బిడ్డలుగా ప్రభా ప్రతి ఒక్కరిని నిలువబెట్టుకోమని నేను ప్రతి ఒక్కరికి దీర్ఘాయుష్, ఆరోగ్యము, శక్తి, బలము నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కలుగునుగాక. అయ్యా, ఈ వాక్యాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడి ఆత్మవరాలతో, ఆత్మఫలాలతో, ఆత్మ అభిషేకముతో ప్రభా నన్ను నింపి నీ సేవలో బహుబలమైన తండ్రి పాత్రగా నన్ను వాడుకోమని విన్న వాక్యం ద్వారా ప్రభా నాయనా ప్రభా ప్రతి ఒక్కరి హృదయాల్లో నూరంతలుగా ఫలించినట్లు ప్రభా వినే చెవి, గ్రహించే మనస్సు నేను ప్రతి బిడకు దయచేసి నూరింతలుగా ఈ వాక్యం ఫలించినట్లు నీ ఆత్మ ద్వారా నాలో ఉండి మాట్లాడి సమస్త మహిమ, ఘనత, ప్రభావమును మీరే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇతని వాక్యాంశము మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. యేసు అనగా యేసుక్రీస్తు ప్రభువారి నామము, యేసు అనేటటువంటి పేరుకు అర్థం ఏంటన్నది ఇది మనము తెలుసుకుందాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని ఆ యొక్క గాబ్రియేలు దూత స్వప్నమందు యోసేపుకు చెప్తుంది. అదే పేరు యోసేపు పుట్టిన తర్వాత, యేసు ప్రభు పుట్టిన తర్వాత యోసేపు అదే పేరు పెడతాడు. అయితే యేసు అని పేరు నాకు కింద పుట్టినోట్లో ఉంది. యేసు అను ఆ శబ్దము నాకు రక్షకుడు అని అర్థం. అంటే ఆ పేరులోనే రక్షకుడు అని ఉంది. ఈ కింద మళ్ళీ ఒక ఏముందంటే క్రీస్తు అనే శబ్దమునకు అభిషిక్తుడని ఉంది. అంటే యేసు ప్రభువునందు మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఆయన అభిషేకం మనకు వస్తుంది. రక్షకుడు కాబట్టి
ఆయన మనకు రక్షకుడుగా, మనలో పరిశుద్ధాత్మను పెట్టి మనల్ని అనుక్షణము భద్రపరిచి రక్షించి ఈ లోకంలోనే కాకుండా పరలోక రాజ్యంలో కూడా మనం ఉండే విధముగా మనం రక్షించి మన పాపాల నుండి, శాపాల నుండి, దోషాల నుంచి విడిపించి నిత్య రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోక రక్షకుడుగా ఉద్భవించాడు. కాబట్టి మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి. అయితే అపోస్తలుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశపు క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. ఇది ఎవరు చెప్తున్నారు? పేతురు, యోహాను ఒక కుంటి వ్యక్తిని స్వస్థపరిచినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ యొక్క ఇజ్రాయేలీలు, యూదులంతా కూడా వీళ్ళని వీళ్ళకి ఎలా వచ్చింది, విద్య లేని పామరులు, వీళ్ళు ఎలా స్వస్థపరుస్తారు, ఇది ఎవరి ద్వారా జరిగింది అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు వింతగా అప్పుడు ఈ పేతురు, యోహాను చెప్తారనమాట, మీరు ఇంత వింతగా మమ్మల్ని చూడకండి, మా వల్ల ఏమీ కాదు, దేవుని యందు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారానే ఇది జరిగింది తప్ప మేము మామూలు వ్యక్తులమే అని చెప్పి పేతురు, యోహాను అంటారు. అన్నప్పుడు ఈ వీళ్ళు ఇది ఎలా జరిగింది అన్నప్పుడు మీరందరూ 10వ వచనం, మీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకొనవలసినది ఏమనగా, మీరు సిలువ వేసినట్టు మృతులలో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడని యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు, కానీ మా వల్ల ఏమీ కాదు అని చెప్పి సువార్త వాళ్ళకి ప్రకటిస్తారు. ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరించినటువంటి రాయి ఆయనే ఈ రాయి, మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనము రక్షణ పొందవలెను. కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అని వాళ్ళకి సువార్త పేతురు ప్రకటిస్తాడు. అవకాశం వచ్చింది, వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచాలి కాబట్టి, యేసు నామాన్ని మహిమపరిచే అవకాశం వచ్చింది కాబట్టి సువార్త అక్కడ ప్రకటిస్తారు. యేసు నామమునే రక్షణ కలుగుతుంది, కానీ మా వలన ఏమీ కాదు. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే మనం దేవుని రాజ్యంలో ఉంటాము. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన ఏ నామమ, మనం ఈ భూలోకంలో అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టుకుంటాం, మనకు నచ్చిన విధముగా ఆ పేర్లు పెట్టుకుని మనం ఆరాధిస్తూ ఉంటాం. భూలోకంలో మనం పెట్టుకున్నటువంటి మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. అంటే మనం ఈ లోకంలో అనేక రకాలైనటువంటి పేర్లు పెట్టుకుని మనం ఒక్కొక్కరు ఒక్కొక్క నామాన్ని ఇష్టపడుతూ ఒక్కొక్క నామాన్ని బట్టి మనం ప్రార్థిస్తూ ఆ దేవుని యందు మనం విశ్వాసం ఉంచుతాం. కానీ పేతురు, యోహానులు యేసుతో నడిచి యేసు చెప్పినటువంటి బోధను నమ్మి వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏ నామమున కూడా మనకి రక్షణ కలగదు, యేసు నామములోనే మనకి రక్షణ కలుగుతుందని మీరు నమ్మినప్పుడు అప్పుడు స్వస్థతలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మనం పొందుకుంటాం. కానీ మా వల్ల ఏమీ జరగదు, అది కూడా మేము ఇలాంటి మనుషులమే అని అక్కడ సువార్త ప్రకటిస్తారు. అయితే యేసు నామమునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది, పరలోక రాజ్య వారసులంగా మనం చేర్చబడతాం. ఆయన యందు మాత్రమే మనకు రక్షణ ఉంది. ఆయన పేరులోనే రక్షకుడు అని ఉంది కాబట్టి ఆయన రక్షకుడు. ఆయన భూలోకంలో ఉన్నప్పుడు నా ద్వారా తప్ప ఎవరి ద్వారానూ మీరు పరలోక రాజ్యంలో చేరలేరని అనేక సార్లు యేసు ప్రభువు వారు యోహాను సువార్తలో మనకి చెప్తారు. అయితే 1 యోహాను 4:14 చూద్దాం. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. యోహాను గారు చెప్తున్నారు.
ఎలా చూశారు? మేము కన్నులారా చూసాము. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకునిగా ఉండుటకు పంపిండుట మేము చూచి, తండ్రి పంపడం మేము చూసాము. ఆయన దర్శనాలు చూశారు. యోహాను, పేతురుని వెంటబెట్టుకుని యేసుప్రభు వారు వెళ్ళినప్పుడు అక్కడ మోషే, ఏలియా ప్రత్యక్షం అవుతారు. ప్రత్యక్షమైనప్పుడు పేతురు అంటాడు, ఇక్కడ నీకొకటి, ఏలియాకొకటి, మోషేకొకటి ఇక్కడ మందిరం కడదాము, దేవుని మందిరం కడతాము ఎక్కడ అన్నప్పుడు పైనుంచి ఆకాశం నుంచి ఒక స్వరం వినిపిస్తుంది. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఆయన ఏది చెప్తే అది వినండి అని చెప్పి ఒక స్వరం వినబడుతుంది. అందుకు వాళ్ళు కళ్ళారా చూశారు. యేసు ప్రభు వారితో నడిచారు. దేవుని తండ్రి అయినటువంటి దేవుని స్వరాన్ని, దేవదూతల స్వరాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. మృత్యుంజయుడిగా లేవడం చూశారు. దేవదూత వచ్చి యేసు ప్రభు వారి యొక్క సమాధి యొక్క కాపలా కాయడం చూస్తారు. అవన్నీ చూసి వీళ్ళు సాక్ష్యం చెప్పారు, కానీ వాళ్ళు సొంతగా సువార్త ప్రకటించలేదు. కళ్ళారా చూసి, చేతులతో తాకి, చెవులతో విని వాళ్ళు సువార్త ప్రకటించారు. యేసు శిష్యులందరూ కూడా 12 మంది శిష్యులు. ఇస్కరియోతు యోధ లేకపోయినప్పటికీ ఇంకొక మత్తి అనేటటువంటి శిష్యుణ్ణి ఎన్నుకుంటారు. అదే ప్లేస్లో పౌలు గారిని చేర్చుకున్నారని ఒక బైబిల్ గ్రంథం చెప్తుంది. అయితే యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపే ఉన్నాడు. ప్రేమయందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఆయన ప్రేమస్వరూపి, రక్షకుడు, శాంతికి కర్త, సమాధానకర్త. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళంతా కూడా ఎక్కడుంటారు? దేవుని సన్నిధిలో, దేవుని రాజ్యంలో ఉంటారు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమ మనం మెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. ఆ ప్రేమను మనం తెలుసుకుని, ఆ ప్రేమలో మనం నమ్మి, ఆయన ప్రేమను కలిగి మనం ఆయన రూపంలోనికి, ఆయన పోలికలోనికి మనము మార్చబడాలి. ఆయన ఈ లోకంలో ఎలా అయితే జీవించాడో మనం కూడా అదే విధంగా దేవుని ప్రేమ కలిగి ఇతరులకు చూపించేవారుగా మనం ఉండాలి. కానీ స్వార్థంతో మనం ఉండకూడదని ఆ యొక్క యోహాను చెప్తున్నాడు. అయితే యోహాను 1:1 చూద్దాం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొంటుమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. ఏమంటున్నారు? మేము చూసాము, మేము విన్నాము, తాకాము, మేము ఆయన జీవాన్ని ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి కుమారుడు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి జీవమును గురించి మేము సాక్ష్యం చెప్తున్నాం, కానీ మేము సొంతగా ఏది చెప్పట్లేదని ఆ యొక్క శిష్యులు సువార్త ప్రకటించారు. అలాగే మనం నమ్మి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులైనటువంటి రాసినటువంటి శిష్యులు, అనేక మంది ప్రవక్తలు ప్రవచించినటువంటి ఈ యొక్క ప్రవచనాలన్నీ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో వ్రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం. 12 మంది శిష్యులు, ఇంకా 12 మంది అందరూ రాసినట్టుగా కొందరు శిష్యులు రాసినట్టుగా లేదు. చాలామంది శిష్యులు రాశారు. మత్తయ్య, లూక, మార్కు, యోహాను, పేతురు, పౌలు ఎక్కువ రాశాడు. మోషే పాత నిబంధన గ్రంథాన్ని చాలా వరకు మోషే రాశాడు. అలా పరిశుద్ధులందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఎవరు ఇంకా దావీదు, సొలొమోను, అనేక మంది రాసినటువంటి పరిశుద్ధ గ్రంథం అందరూ కూడా మానవ ఆలోచనతో మానవరీత్యా రాసింది కాదు. పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీదకి వచ్చినప్పుడు
పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చూసి విని విశ్వసించి తాకి ఆయన తాకి చేతులారా తాకి ఆయనతో కలిసుండి ఆ యొక్క దేవుని స్వరాన్ని విని వాళ్ళు నమ్మి మేము చెప్తున్నాం దాన్ని ప్రకటిస్తున్నాం, కానీ మా సొంత జ్ఞానంతో కాదని ఆ యొక్క యోహాను చెప్తున్నాడు. అందుకని మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యము. అంతేకాని ఏంటి ఇదేమి మనుషులు రాసిందే కదా ఏముంది అని చెప్పేసి మనం తీసి పడేసి మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రతి అక్షరము ప్రతి సున్నా కూడా నెరవేర్చబడుతుంది అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. అలాగే యేసు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చే ముందు ఎంతోమంది ప్రవక్తలు ప్రవచించారు. ఆ ప్రవక్తలు ప్రవచించింది జరిగి తీరింది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, ఆయన సిలువలో మరణిస్తాడని, ఆయన రక్తం ద్వారా మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడని పరిశుద్ధ గ్రంథంలోనే కాకుండా అనేకమైనటువంటి హిందూ గ్రంథాల్లో కూడా రక్త ప్రోక్షణ జరిగింది, పాపక్షమాపణ లేదని వ్రాయబడి ఉంది. అవన్నీ నెరవేర్చబడింది. ఇక మిగిలింది ఆయన రెండవ రాకడ. ఆయన రెండవ రాకడ వస్తానని చెప్పినటువంటి యేసయ్య తప్పకుండా వస్తాడు. ఎందుకంటే ఆయన మానవుడు కాదు అబద్ధం చెప్పడానికి, ఆయన దేవుని కుమారుడు, దేవుడు పంపించినటువంటి పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మతో ఈ భూలోకానికి ఉద్భవించాడు మానవ రూపంలో మన కొరకు. కానీ ఆయన దేవుని కుమారుడు మన కొరకు మానవుడిగా జన్మించాడు. కానీ ఆయన మానవుడు కాదు. కాబట్టి ఆయన చెప్పింది సమస్తము కూడా మనము నమ్మాలి. ఆయన అబద్ధం చెప్పడు. కాబట్టి మనము నమ్మి ఆయన ఎప్పుడొచ్చినా ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటలను మనం నమ్మి వాక్యానికి లోబడి మనం ఎప్పుడైతే లోకరక్షకుడైనటువంటి యేసయ్య వైపు మనం చూస్తామో మనము నిత్య రాజ్యానికి వారసులముగా చేర్చబడతాము. అంతేకాని మనం విమర్శిస్తూ ఇంకా మనం కాలయాపన చేసి మన సమయాన్ని వృధాగా పోనిచ్చుకుంటే పోయినటువంటి ఒక్క నిమిషం కూడా మనకి వెనక్కి రాదు. పోయిన సమయం మనకి రాదు. ఏమైనా మనం తిరిగి తెచ్చుకోవచ్చు, కానీ పోయినటువంటి ఒక్క నిమిషం కూడా మనకి వెనక్కి రాదు. కాబట్టి మనకి ఆయుష్ పెరుగుతుందంటే, మనకి వయసు పెరుగుతుందంటే ఆయుష్ తగ్గుతుందని మనం గ్రహించాలి. మన ప్రాణం మనలో ఉన్నప్పుడే మనము ఆయన యందు విశ్వాసం ఉంచాలి తప్ప చూద్దాంలే అని మనం ఇంకా సమయాన్ని వృధాగా చేసుకుంటే మనకి మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఈ లోకంలో మనం యాత్రికులు అని గ్రహించి ఆయన ఎప్పుడొచ్చినా మనము మెలకువ కలిగి విజ్ఞాపనాపూర్వకంగా ప్రార్థిస్తూ మనము రక్షింపబడి ఆయన వస్తాడని మనం ఎప్పుడైతే ఎదురు చూస్తామో మనం ఎత్తపడతాం. అంతేకాని చూద్దాంలే అని మనం ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉంటామో ఆయన రెప్పపాటులో నేను వస్తాను, దొంగ వలె వస్తాను అని యేసు ప్రభువు వారు చెప్పి ఉన్నారు. కాబట్టి మనము ఆ యొక్క పరలోక రాజ్య సువార్తను మనం ప్రకటించేటటువంటి బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సువార్త ప్రకటించి రక్షణ లేని వారిని రక్షణలోనికి నడిపించి లోకరక్షకుడి లోకానికి వచ్చాడు, లోకము కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, లోక పాపములను మోసుకొని దేవుని గొర్రెపిల్లగా వచ్చాడు, లోక రక్షకుడుగా వచ్చాడు, లోక పాపములన్నిటినీ విడిపించటానికి, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలను విడిపించడానికి లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించాడు అని మనము రక్షణ లేని వారికి మనం సువార్త ప్రకటించాలి. రక్షింపబడిన వారు కూడా నామకార్థంగా ఆ యొక్క అపవాది చేతుల్లో చిక్కుకొని ఉంటే కూడా వారు కూడా పరలోక రాజ్యానికి చేరలేరు. మనము ఎలా ఉన్నామో రక్షింపబడి మన ఆలోచనలు మన తలంపులు ఎలా ఉన్నాయి, మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుంటే మన తప్పులు మన లోపాలు మనకు కనిపిస్తాయి. అప్పుడు అపవాది చేతుల్లో మనం ఉన్నాము అని గ్రహిస్తేనే తప్ప మనము మళ్ళీ ప్రార్థించి దేవుని దగ్గరికి రాలేము. అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాం మానవులం కాబట్టి. పడిపోయినప్పుడు మన తలంపులు మన ఆలోచనలు ఎలా ఉన్నాయని మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడే మనం మళ్ళీ తిరిగి ఆయన మార్గంలో నడవగలుగుతాం. అందుకని ప్రతి ఒక్కరు కూడా
లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చినటువంటి యేసయ్య వైపు చూడాలి, విశ్వసించాలి, రక్షింపబడాలి. ఇంకా మనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం. లూకా సువార్త 1:46. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరి ఏమంటుంది? ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. ఎలిజబెత్ అప్పటికి 6 నెలల ముందుగా యోహాను ఎలిజబెత్ గర్భంలో ఉంటాడు. వెళ్ళినప్పుడు ఎలిజబెత్ మరియకి బంధువురాలు కాబట్టి ఈమె గర్భవతి అయినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో దేవుడు ఆమెకు బయలుపరిచాడు కాబట్టే ఎలిజబెత్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఎలిజబెత్ కడుపులో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేస్తాడు మరియను చూసి. అప్పుడు ఎలిజబెత్ అంటది, నా కడుపులో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేస్తుంది అంటది. 42వ వచనం చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయం 42. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలమును ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? పరిశుద్ధాత్మ ద్వారా ఎలిజబెత్ కూడా గ్రహించి మాట్లాడుతుంది. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించెను? ఇదిగో నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేసెను అని చెప్తుంది. నా ప్రభువు తల్లి నా దగ్గరికి రావడం నాకు ఎంత ఆశీర్వాదకరం, నాకు ఎలా ప్రాప్తించింది, ఎంత ధన్యురాలు నేను అని ఆమె సంతోషిస్తుంది ఎలిజబెత్. యేసుప్రభు సాక్షాత్తు దేవుణ్ణి నీ గర్భంలో మోస్తున్నావంటే నువ్వెంత ధన్యురాలివి, నిన్ను చూసే ధన్యత నాకు ఇచ్చినందుకు నేనెంత ధన్యురాలిని అని ఎలిజబెత్ అంటుంది. ఇదిగో నీ శుభవచనం వినగానే కడుపులో ఉన్నటువంటి ఆ యొక్క యోహాను శిశువు గంతులు వేస్తుందని, నా కడుపులో ఉన్నటువంటి యోహాను నా శిశువు గంతులు వేస్తుంది అని చెప్తున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆ యొక్క కడుపులో ఉన్న బిడ్డ కూడా ఆనందిస్తుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే ఆమె దేవుని తల్లి అని గ్రహించింది. పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనే యోహానికి జన్మనిస్తుంది తల్లి అని చెప్పి తను గ్రహించి తన బంధువురాల దగ్గరికి వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడు ఈ గర్భంలో మోస్తున్నటువంటి దేవుని కుమారుణ్ణి వాళ్ళు పరిశుద్ధాత్మ ఆమెలో గర్భంలో దేవుని కుమారుడు ఉన్నాడంటే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటుంది. కాబట్టి ఆమె ఎప్పుడైతే వెళ్ళిందో ఆ యొక్క కడుపులో ఉన్నటువంటి గర్భంలో ఉన్న శిశువు గంతులు వేస్తున్నాడని ఆమె ఆనందపడుతుంది. నా గర్భంలో శిశువు ఆనందముతో శిశువు కూడా గంతులు వేస్తుంది. ప్రభు ఆమెకు తెలియచేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. ఆమె నమ్మింది కాబట్టి ధన్యురాలు అని చెప్పి ఆమె ప్రవచించింది ఎలిజబెత్. ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలు అనెను. అప్పుడు మరియ ఇట్లా అంటుంది, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించారు. నా ప్రాణం ఏం చేస్తుంది? ప్రభువును గనపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించింది. అంటే దీనత్వం కలిగి ఉన్నది కాబట్టి దేవుడు నన్ను కటాక్షించాడు, నన్ను రక్షించుకున్నాడు. నన్ను రక్షించుకుని నా గర్భంలో దేవుడు ఈ భూలోకానికి వస్తున్నాడు అని తను కూడా ఆనందిస్తుంది. దీనస్థితిని కటాక్షించాడు, ప్రభువుని ఘనపరుస్తుంది. తను నా గర్భాన్ని నువ్వు ఇచ్చావంటే నేను ధన్యురాలని అని ఆమె కూడా దేవుని నామాన్ని ఘనపరుస్తుంది. నా దీనస్థితిని కటాక్షించాడని ఆ ఎలిజబెత్కి సమాధానం చెప్తుంది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను. ఆమెని ఆత్మ రక్షకుడైనటువంటి దేవుని యందు ఆనందిస్తుంది. లోకరక్షకుడు ఈ లోకానికి వస్తున్నాడు కాబట్టి దేవుని యందు నా ఆత్మ కూడా ఆనందిస్తుంది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక
ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలు అందురు. ఆయన నామము పరిశుద్ధము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉండును. ఆయన తన బాహువుతో పరాక్రమమును చూపెను. వారి హృదయముల ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టాడు. ఆమె ప్రవచిస్తుంది ఏమని? సర్వశక్తిమంతుడు గొప్ప కార్యాలు చేశాడు, నా ఆత్మ ఆయన యందు ఆనందిస్తుంది కనుక ఇది మొదలుకొని నన్ను అందరూ కూడా ధన్యురాలు అంటారు అంటది. అంటే దేవుని కుమారుడు మోసినటువంటి తన గర్భము, తను ఎంత ధన్యురాలు కాకపోతే దేవుని కుమారుడు తన గర్భాన్ని ఉద్భవించాడు, తన గర్భంలో మోసేటటువంటి ధన్యత ఆవిడకి ఇచ్చాడు అంటే తన దీనస్థితిని దేవుడు చూశాడు అంటుంది. కటాక్షించాడు, నన్ను కరుణించాడు, నా దీనస్థితిని ఆయన కరుణించాడు కాబట్టి, లోకరక్షకుని నా గర్భాన్ని మోసేటటువంటి ధన్యత నాకు ఇచ్చాడు కాబట్టి నేను దేవుని యందు మాత్రమే ఆనందిస్తాను. నన్ను ఇది మొదలుకొని అందరూ కూడా ఏమంటారు? ధన్యురాలు అంటారు. ఇది మొదలుకొని అన్ని తరాల వారు నన్ను ధన్యురాలు అంటారు. ఆయన నామం పరిశుద్ధమైనది అంటుంది. ఇంకా కూడా మరియమ్మను పూజిస్తూ ఉంటారు. మరియమ్మకు ఒక మందిరం కట్టి ఆ మరియమ్మ మందిరానికి వెళ్ళి అనేక మంది పూజలు చేస్తూ ఉంటారు. తను ఏమంది? నన్ను ధన్యురాలు అంటారంది కానీ నేను దేవుణ్ణి అని మరియమ్మ చెప్పలేదు. తల్లి దేవుని కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని తన గర్భంలో మోసేటటువంటి ధన్యత తనకు వచ్చింది కాబట్టి తను తప్పకుండా ధన్యురాలే. నన్ను ఇది మొదలుకైనా అందరూ నన్ను ధన్యురాలు అంటారు, అందుకని నన్ను దేవుడు చేస్తారు అని అనలేదు. అందుకని మరియమ్మను మనము పూజించకూడదు, గౌరవించాలి. ఆమె ధన్యురాలు. అంత దీనస్థితి కలిగి ఉంది కాబట్టి, దేవుని యందు కనిపెట్టింది కాబట్టి, దీనత్వంతో దేవుని యందు భయము భక్తి కలిగి ఉంది కాబట్టి ఆమె గర్భాన్ని దేవుడు ఎంచుకున్నాడు. ఆమె గర్భంలోనే దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చాడు కాబట్టి మరియ ధన్యురాలు, అంతేకాని దేవుడు కాదు. మనం మరియను పూజించకూడదు, గౌరవించాలంతే. ఆమె కూడా మనలాంటి మనిషి, మానవురాలే. ఆవిడ కూడా ఆమె దీనస్థితిని కనికరించి కటాక్షించి యేసుప్రభు వారు తన గర్భంలో ఈ భూలోకానికి వచ్చాడు కానీ తను మాత్రం దేవుడు కాదని మనం గ్రహించి మరియమ్మను మనం పూజించకూడదు. తెలియక అనేక మంది మరియ మందిరానికి వెళ్ళి పూజిస్తారు. అది తప్పు. మనకు నచ్చినట్టుగా ఎలా పడితే అలా మనం పూజిస్తే, సర్వసృష్టికర్త అయినటువంటి సృష్టికర్తను మరిచి మనం సృష్టిని పూజిస్తే ఆ యొక్క దేవుని ఉగ్రతను మనము పొందుకుంటాం. అందుకని సృష్టికర్తను మనం గౌరవించాలి, సృష్టికర్తని మనం ఆరాధించాలి తప్ప ఈ మనకు నచ్చిన పేర్లతో మనము మనుష్యులైనటువంటి వారిని, అపవాది సంబంధులైనటువంటి వారిని మనము పూజించకూడదు. ఇంకా చూద్దాం 46, 47. ఆయన తన దాసురాలు దీనస్థితిని కటాక్షించాను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించాను అని చెప్తుంది. యోహాను సువార్త 14, 6, 7 చూద్దాం. దానికన్నా ముందు మనం కీర్తనలు 31, 1 చూద్దాం. కీర్తనలు 31, 3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయదుర్గము నీవే, నన్ను చిక్కించుకొంటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడువు నీవే. నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు అంటున్నాడు. యెహోవానే నేను నమ్ముకున్నాను, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి నేను నమ్ముకున్నాను. వ్యర్థమైన దేవతలను పూజించేవారు నాకు అసహ్యం అంటున్నాడు. ఎవరు? కీర్తనకారుడైనటువంటి దావీదు మహారాజు. అందుకని మనము సృష్టికర్తను పూజించాలి తప్ప సృష్టికి బదులుగా మనకు నచ్చినటువంటి
విధముగా ఎవరిని పడితే మనము పూజించకూడదు అని దావీదు మహారాజు చెప్తున్నాడు. 31:1-3 వరకు. తర్వాత ఈ మాట ఎక్కడుందంటే, నేను 6వ వచనం, నేను యెహోవాను నమ్ముకొని ఉన్నాను, వ్యర్థమైన దేవతలను అనుసరించువారు నాకు అసహ్యులు. తన్ను నమ్మింది చెప్తున్నాడు. అందుకని మనం కూడా దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వసించి లోకరక్షకుడైనటువంటి యేసుప్రభు వారి యందు మనం విశ్వాసం ఉంచి సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు తన కుమారుడైనటువంటి యేసుప్రభు వారిని లోకానికి పంపించాడు. సర్వ సృష్టిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో యేసుప్రభు లేకుండా తండ్రి లేడు, తండ్రి లేకుండా యేసుప్రభు వారు లేరని యేసుప్రభు వారు యోహాను సువార్తలో ఎన్నో పర్యాయాలు చెప్తారు. అంటే తండ్రిని, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అని యేసుప్రభు వారు చెప్తారు. అందుకని ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి. ఆయన దేవుని కుమారుడు, ఆయన చెప్పింది నిజం, పరలోకం నిజం, నరకం నిజం, ఆయన దేవుడు కుమారుడు అనేది నిజం, సర్వసృష్టికర్త ఈ సర్వసృష్టిని సృష్టించాడు, మానవుడిని తన రూపంలో తన పోలికలో నిర్మించాడు అనేది నిజం. కాబట్టి ఆయన రూపంలో ఆయన పోలికలో మనల్ని నిర్మించుకొని ఆయన్ని ఆరాధించాలని, ఆయన స్తుతించాలని, ఆయన కీర్తించాలని ఆయన మనల్ని ఎంతో ప్రేమించి ఈ లోకానికి పంపించాడు. మనము ఆయన మాటకు లోబడి జీవించాలి, కానీ మనకి నచ్చినట్లుగా జీవించి మనము నిత్య నరకాగ్నికి మనము ఎంచుకోకూడదు. మనం ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఏంటి? ఆయన ఈ లోకానికి రక్షకుడుగా, యేసు అనగా రక్షకుడు, రక్షకుడు అనగా మనల్ని రక్షించేవాడు. ఎక్కడి నుంచి రక్షించేవాడు? నిత్య నరకాగ్ని నుంచి మనల్ని రక్షించి తన నిత్య రాజ్య వారసులుగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు యేసుప్రభు వారు. అందుకబట్టి మనము నశించిపోకుండా, నిత్య నరకాగ్నికి పోకుండా ఆయన వాక్యము నమ్మి విశ్వసించటమే ఆయన రక్షణను మనం పొందుకోవడం. ఆ యొక్క వాక్యాన్ని వినాలి, విశ్వసించాలి, ఆయన యందు విశ్వాసం ఉంచి మారు మనసు రక్షణ పొందుకుని ఆయన రాజ్యంలో ఉండాలనేదే దేవుని యందు దేవుని ప్రణాళిక, ఆయన చిత్తము, ఆయన ఇష్టము. చిత్తం అనగా ఇష్టం. ఆయన ఇష్టము మన జీవితాల్లో నెరవేర్చి ఆయన్ని మనం పరలోక రాజ్య వారసులుగా చేసుకోవాలని లోకరక్షకుడుగా వచ్చినటువంటి యేసయ్య వైపు మనం చూసి మనము మారు మనసు రక్షణ పొందుకుని పరలోక రాజ్య వారసులుగా మనము చేర్చబడదాం. కాబట్టి ఈ దిన వాక్యాన్ని విన్న మీరందరూ కూడా విశ్వాసంలో బలపడి లోకరక్షకుడు మనల్ని రక్షించడానికి వచ్చాడని విశ్వాసం ఉంచి మనము ఆయన యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో మనం జీవించి ఆయన ఏ సమయంలో వచ్చినప్పుడు కూడా మనం మెలకువ కలిగి ఉండాలి. అంటే కనిపెట్టడం అంటే ప్రార్థన. నువ్వే సమయంలో వచ్చినా నేను ఎత్తబడే గుంపులో ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయడమే మనం మెలకువ కలిగి ఉండడం. మెలకువ అంటే రాత్రి పగలు మనం నిద్రపోకుండా ఉండాలని కాదు. మనము మన పనులు చేసుకుంటూనే లోకరక్షకుడు మన కొరకు వచ్చాడు, తను ఎప్పుడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనము ఎత్తబడే గుంపులో ఉండాలి అని మన విశ్వాసం ఉంచి ఆయన యందు మారు మనసు రక్షణ పొందుకుని మనము ప్రార్థనాపూర్వకంగా కనిపెడితే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మనం ఎత్తబడతాము. ఆయన రాకుండా మనం చనిపోతే కనుక చనిపోయిన వారం కూడా ఆయన వచ్చినప్పుడు మహిమ శరీరాన్ని దాల్చుకుని మనం ఎత్తబడతాం. కాబట్టి మనం అందరూ కూడా ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. లోక రక్షకుడైనటువంటి యేసయ్య వైపు చూద్దాం. ఆయన రాజ్యంలో మనం ఉందాం. ఈ యొక్క వాక్యాన్ని ముగించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. ఈ ప్రార్థనలో నాతో పాటు మీరంతా కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువానికి స్తోత్రాలు. ఈ లోకంలో ప్రభువా తండ్రి, మాకు ఏది అవసరమో మేము అడగకముందే మాకు ఇస్తానంటున్నావు తండ్రి. మేము అడగవలసింది నీ పరిశుద్ధాత్మను ప్రభువా తండ్రి. నన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ధారాళముగా అనుగ్రహిస్తానన్నావు తండ్రి. ధారాళంగా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించి ఈ లోకాన్ని జయించి ఈ లోక రోగాల నుంచి, నేను లోక పాపాల నుండి, శాపాల నుంచి విడిపించడానికి వచ్చినటువంటి లోక రక్షకుడుగా ప్రభు మా కొరకు వచ్చావని విశ్వాసం ఉంచడమే నాయనా తండ్రి. మేము ప్రభు తండ్రి ప్రతిదీ జయించగలుగుతాం. నీ యందు ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో ఈ యొక్క లోక పాపముల నుండి, రోగముల నుండి, శాపముల నుండి మేము విడుదల పొందుకుంటామని నమ్మి ప్రభు మేము భయపడుతూ
జీవించకుండా తండ్రి నీ వైపు చూసి మేము ధైర్యంగా ముందుకు సాగే ధన్యత ప్రతి బిడకు యేసుక్రీస్తు ప్రభు నామములో కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు నామములో కరోనా వైరస్ను బంధిస్తున్నాం తండ్రి. ఏ రోగము ఏ బిడని అంటకుండా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. యేసు నామములో లయమైపోవునుగాక. ప్రతి కుటుంబంలో సమాధానము, సంతోషము, ఆరోగ్యము యేసుక్రీస్తు ప్రభు నామములో కలుగునుగాక. తండ్రి చంటి బిడ్డల చుట్టూ మీ కంచె వేస్తున్నాం. వృద్ధాప్యులన్న ప్రతి బిడ్డ చుట్టూ నీ కంచె వేస్తున్నాం తండ్రి. యవన బిడ్డల్లో ఆకర్షణలో పడిపోకుండా మీరు ఆకర్షించుకుని మీ ప్రేమలో, మీ దయలో, మీ కృపలో వర్ధిల్లే ధన్యత ప్రతి యవన బిడ్డకు దయచేయండి. కాలేజీలో చదువుతున్న బిడ్డలకి, స్కూల్లో చదువుతున్న బిడ్డలందరికీ నాయన తండ్రి మీ కృప తోడించి ప్రయాణ రాకపోకల్లో మీరుండి బిడ్డల చుట్టూ మీ కంచె వేసి భద్రపరచండి. రక్షణ లేని బిడ్డల రక్షణ పొందుకుందరుగాక. రక్షింపబడిన వారి పరిపూర్ణమైన విశ్వాసంలో ముందుకు సాగుదురుగాక. మీరే సమయంలో వచ్చినప్పుడు కూడా తండ్రి ఎత్తబడే గుంపులో ప్రతి బిడ్డ సిద్ధపడినట్లు అపవాది శక్తులు, చీకటి శక్తులు, దుష్ట శక్తులు యేసుక్రీస్తు ప్రభు నామములో బిడ్డల్లోంచి, లోకంలోంచి విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. పరిపూర్ణమైన సమాధానము, సంతోషము ఇవ్వడానికి లోకానికి వచ్చిన లోకరక్షకుడుగా వచ్చినటువంటి యేసయ్య వైపు చూస్తూ ముందుకు సాగే ధన్యత ప్రతి బిడ్డకు దయచేయమని నూతన సంవత్సరంలోనికి మేము ప్రవేశపెడుతూ ఉండగా మమ్మలను నాయన ప్రభు 2023 సంవత్సరాలు ముగించుకుని 2024 సంవత్సరంలోనికి ప్రభు మమ్మల్ని ప్రవేశపెట్టి ఉన్నారు. మీరు ఈ లోకానికి వచ్చి 2024 సంవత్సరాలు అయింది ప్రభు తండ్రి. 23 సంవత్సరాలు ముగించుకుని 24 సంవత్సరానికి అడుగుపెట్టినటువంటి ప్రభు తండ్రి మమ్మల్ని అందరినీ నీ దయలో, నీ కృపలో భద్రపరిచి ఆశీర్వదించి నీ నిత్య రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్నట్టుగానే లోకమంతటిని చేసుకుని నీ పరలోక రాజ్యంలో మేమందరూ ఉండినట్లు నీ కృప తోడించి భద్రపరచమని, రక్షణ అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. మేము ప్రతిదీ ప్రార్థించిన ప్రతి విన్నపము నీ పాదసంధిలో మాకు నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆమెన్, ఆమెన్. ఈ యొక్క వాక్యాన్ని విని మీరు లోకరక్షకుడిగా వచ్చినటువంటి యేసయ్య వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచి మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి యేసయ్యను మనం నిర్లక్ష్యం చేయకుండా ఆయనలో ముందుకు సాగాలని, ఇంకా మీరు రక్షింపబడకపోతే ఈ వాక్యం విన్న తర్వాతైనా లోకరక్షకుడు మన కొరకు వచ్చాడు, ఆయన పుట్టుకను ఆయన మరణాన్ని మనము వ్యర్థం చేయకుండా మనము ఆయనను మహిమపరుద్దాం, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. అందుకని మీరు విని విశ్వాసంలో బలపడి మారు మనసు రక్షణ పొందుకోవాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇంకా మీరు ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జీసస్ క్రైస్ట్ గ్లోరీ మినిస్ట్రీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు బలపడి ఇతరులని బలపరచండి. సువార్త ప్రకటించేటటువంటి బాధ్యత ప్రతి విశ్వాసం మీదే ఉందని గ్రహించి మీరు విశ్వాసంలో బలపడి సువార్త పనిలో మీరు కూడా పాలుపంపులు పొందుకుంటే దేవుని ఆశీర్వాదాలు, ఐశ్వర్యము, అభిషేకము మీరు పొందుకుని పరలోక రాజ్యంలో మనకిచ్చేటటువంటి ఆయన జీవ కిరీటాన్ని మనము పొందుకుంటాము. ఆయన ఇచ్చే బహుమతులు మనం పొందుకుంటాము. మనము తీర్పులో ఉండకుండా మనల్ని తీర్పు నుంచి తప్పించి అనేక మందిని తీర్పులో నిలుచునేటటువంటి వారిగా ఉంచకుండా, అందరినీ కూడా తీర్పులో నిలబడకుండా ఆయన రాజ్య వారసులుగా మనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీ వంతు ప్రయాస మీరు పడండి. మీ వంతు ప్రయాస అనేది ఈ యొక్క వీడియోని షేర్ చేసి వినిపించడమే మీరు చేసేది. మీరు ₹1 ఖర్చు పెట్టవసరం లేదు, మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. వీడియోను షేర్ చేసి సువార్త వినిపించండి. అనేక మందిని రక్షణ మార్గంలో నడిపించి దేవుని రాజ్య వారసులుగా చేయండి. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము నిత్యము సకల పరిశుద్ధులకును, మన బిడ్డలకు, మన కుటుంబాలకు, లోకమంతటికి విశ్వాసులైనటువంటి వారికి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సంఘానికి కూడా అనుగ్రహించబడునుగాక. ఆమెన్. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండునుగాక. ఆమెన్.